Hi dear students, hearty welcome to RISE, Ramu's Institute of Spoken English. My dear students, తెలుగు నేర్చుకుందాం 15 పుస్తకాలతో 1500 రూపాయలు, 15 books 1500 రూపీస్. ఇది పూర్తిగా చిన్న పిల్లల దగ్గర నుంచి, అంటే ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్, థర్డ్ క్లాస్ ఇలా చదువుకునే చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవారు, బిజినెస్ చేస్తున్నవారు కావచ్చు, ముఖ్యంగా గృహిణులు కావచ్చు, అమ్మ, తాత, అవ్వ, అసలు చదువుకోలేదు అనే ఎవరైనా సరే వారందరికీ ఉపయోగపడాలి అనేటువంటి ఉద్దేశంతో ఈ తెలుగు నేర్చుకుందాం 15 పుస్తకాలు మీకు అందజేయడం జరుగుతుంది. 1500 రూపాయలండి. కంప్లీట్గా పూర్తిగా మీరు తెలుగు నేర్చుకోగలరు. మా ఈ 15 పుస్తకాల ప్యాక్ మీకు కావాలనుకుంటే వెంటనే కాల్ చేయండి. రాము 9390495239. ఇప్పుడు బుక్ నెంబర్ 9, హల్లులకు ఒత్తులు. హల్లులకు ఒత్తులు మొత్తం 40 పేజీలు కలిగిన ఈ పుస్తకాన్ని మీ చేతిలో ఉంచుకోండి. బుక్ నెంబర్ 9, హల్లులకు ఒత్తులు. ఈ వీడియోలో పేజ్ నెంబర్ 538 నుండి 574 పేజీల వరకు నేర్చుకోబోతున్నాం. ఓకే, పేజ్ నెంబర్ 538, హల్లులకు ఒత్తులు. కా నుండి బండిరా వరకు హల్లులు అంటాం కదా, వీటికి ఇప్పుడు ఒత్తులు ఎలా రాయాలి, ఎలా ఉంటాయి అనేది ఒకసారి చూద్దాం. హల్లులకు ఒత్తులు జాగ్రత్తగా చూడండి ఫ్రెండ్స్. పేజ్ నంబర్ 539, కా హల్లుకు ఒత్తులు. మొత్తం అన్ని అక్షరం కానే ఉంది. చూడండి పైన అంతా చూడండి, కా 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 అని ఉంది కదా మొత్తం. ఇక్కడ విద్యార్థులకు మైండ్లో ఒక చిన్న విషయం డౌట్ వస్తుంది. ఏమి సరే, ఇవన్నీ పలకనికి వస్తాయా రావా? అన్నీ రావండి, కొన్ని మాత్రమే పలకనికి వస్తాయి. పదాల రూపకంగా వెళ్ళినప్పుడు మాత్రమే ఇవి పలకడానికి వస్తాయి అని తెలుసుకోండి. పదాల్లో మాత్రమే పలకడానికి వస్తాయి. ఇండివిజువల్గా అంటే సపరేట్గా కనుక మనం ఈ విధంగా ఒకే అక్షరానికి ఒత్తులు పెట్టి ఇది పలకనికి వస్తుందా అని మాత్రం అనుకోవద్దు. అన్నింటికి పలకనికి రావు. ఫస్ట్ ఇది విద్యార్థులు గమనించాలి. కాళ్ళకు ఒత్తులు ఎట్లా పెట్టాలి, ఇది ఎలా కనుక్కోవాలి అని తెలుసుకోవడానికి మాత్రమే. ఓకే, ఇప్పుడు కాకు కావత్తు, ఇది ఏంటి చెప్పండి అంటే కాకు కావత్తు. ఇది ఏంటి చెప్పండి అంటే కాకు నావత్తు. ఇది ఏంటి చెప్పండి అంటే కాకు పావత్తు. ఇది పలకనికి వస్తుందా లేదా అనేది పదంలో మనం పదాన్ని చూసిన తర్వాతనే అది పలకనికి వస్తుంది అని అర్థం చేసుకోవాలి. అర్థమైందా? ఇప్పుడు కాకు లావత్ ఎక్కడుంది అంటే ఇక్కడ ఉంది. కాకు ఘావత్ ఎక్కడుంది అంటే ఇక్కడ ఉంది. కాకు దావత్ ఎక్కడుంది అంటే ఈ విధంగా ఉంది. కాకు బండి రావత్ ఎక్కడుంది అంటే ఇక్కడ ఉంది. కాకు సావత్ ఎక్కడుంది అంటే ఈ విధంగా ఉంది. అది పలకనికి వస్తుందా లేదా అనేది సెకండరీ. ఏ దానికి ఏ ఒత్తుంది అని కనుక్కోడానికి రావాలి మీకు ఫస్ట్. కాబట్టి ఈ వీడియోని చూడండి, చక్కగా ఒత్తులను గుర్తించడానికి రాని. కా హల్లుకు ఒత్తులు, ఏమేమి ఒత్తులు ఉన్నాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ చూపించి ఇది ఏంటిది అని అడిగిన, ఇప్పుడు కాకు పెద్ద ఠా ఒత్తు అని చెప్పాలి. ఇది ఏంటి అని అడిగిన, కాకు షావత్తు. ఇది ఏంటి అని అడిగిన, కాకు జావత్తు. పలకనికి వస్తుందా లేదా అనేది పక్కన పెడదాం. పలకనికి వస్తుందా లేదా అనేది పక్కన పెడదాం. మనకు కావాల్సిందేమి, ఏ ఒత్తుంది అని తెలుసుకుంటే చాలు. అలా ఒక్కొక్క హల్లునకు ఒత్తులు పెట్టే విధానం ఇక్కడ ఈ వీడియోలో మనం నేర్చుకునే ప్రయత్నం చేస్తున్నాం. సో ఈ వీడియోలో ఈ పుస్తకంలో మనం 539 పేజ్ నెంబర్ చూస్తే కనుక కా హల్లుకు ఒత్తులు అని ఉంది. ఇది మీరు గమనిస్తే చాలు, అంతే. జస్ట్ అర్థమైంది లేండి సార్, నో ప్రాబ్లం అనుకుంటే చాలు. నెక్స్ట్, ఇప్పుడు పెద్ద కా ఉందనుకోండి. పెద్ద కా హల్లుకు ఒత్తులు, పెద్ద కా హల్లుకు ఒత్తులు. నేను ఒక 4 అడుగుతాను, దాన్ని చెప్పండి. ఇది ఏంటి, మీరే సొంతంగా చెప్పండి. ఇది ఏంటి అంటే ఒత్తు ఏంటి, ఏ అక్షరానికి ఏమొత్తుంది అని కనుక్కోనికి వస్తే చాలు. ఇది ఏంటి, ఇది ఏంటి, ఇది ఏంటి, ఇది ఒక్కటే తొందరగా చెప్పేసేయండి. పెద్ద కా హల్లునకు గావత్తు, చిన్న గావత్తు. పెద్ద ఖాకు తావత్తు, పెద్ద ఖాకు అణావత్తు, పెద్ద ఖాకు షావత్తు, పెద్ద ఖాకు సావత్తు, పెద్ద ఖాకు
పెద్ద తావత్తు, పెద్ద కాకు గావత్తు. ఈ విధంగా పెద్ద కాకు నావత్తు అనావత్తు. సో ఈ విధంగా పట్టుకోవడానికి వస్తే చాలు. అర్థం చేసుకున్నాం సార్, నో ప్రాబ్లం. చెప్పడానికి వస్తుంది. పెద్ద కాకు కావత్తు, పెద్ద కాకు కావత్తు, పెద్ద కాకు గావత్తు, పెద్ద కాకు పెద్ద గావత్తు, పెద్ద కాకు చావత్తు. ఈ విధంగా చెప్పనీకి వస్తుంది అంటే చాలు, అంతే. ఇంక అంతకంటే మీరేం టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇది గా. గా హల్లుకు ఒత్తులు. ఇప్పుడు గా గా హల్లుకు ఇది ఏంటి చూడండి, చూసి చెప్పండి. డావత్తు. గాకు వావత్తు, గాకు తావత్తు, గాకు పెద్ద ఘావత్తు, గాకు నావత్తు, గాకు యావత్తు, గాకు బండి రావత్తు, గాకు చావత్తు, గాకు పెద్ద కావత్తు. ఈ విధంగా చెప్పడానికి వస్తే చాలు. ఓకేనా ఫ్రెండ్స్? నాతో పాటు మీరు కూడా చెప్పండి. ఓకే. అలాగే పెద్ద ఘా, ఘాలుకు ఒత్తులు. ఇప్పుడు నేను కొంచెం నిదానంగానే చెప్తాను, మీరు అంతలోపు చెప్పేసేయండి. నేను ఒక 4 వేస్తాను ఇక్కడ, వాటిని చెప్పడానికి ప్రయత్నించండి. ఈ రౌండ్లలో ఏమున్నాయి పలుకొనికి వస్తే చాలు మీకు. ఎస్, 4 ఎక్కువ వద్దు, అన్నీ ఉన్నాయి, చాలా ఉన్నాయి, 30-40 పేపర్లు ఉన్నాయి కదా. అది ఘాకు టావత్తు. ఇది ఘాకు టావత్తు. కరెక్ట్గా చెప్పామా లేదా చెక్ చేసుకోండి. ఘాకు దావత్తు, ఘాకు మావత్తు, ఘాకు సావత్తు, పెద్ద ఘాకు ఘావత్తు. ఇదేంటి చెప్పండి? ఘాకు కావత్తు. అయిపోయింది. ఈ విధంగా కనుక్కొనికి వస్తే చాలు, డిఫరెంట్గా. ఓకే. నెక్స్ట్ జ్ఞా. జ్ఞా జ్ఞా హల్లునకు డావత్తు. ఇవి పలకనికి రావు, ఒకనే జస్ట్. జ్ఞా హల్లునకు పెద్ద తావత్తు, జ్ఞా హల్లునకు రావత్తు, జ్ఞా హల్లునకు షావత్తు, జ్ఞా హల్లునకు కావత్తు, జ్ఞా హల్లునకు పెద్ద ఘావత్తు, జ్ఞా హల్లునకు హావత్తు, జ్ఞా హల్లునకు షావత్తు. ఈ విధంగా పట్టుకోనికి చెప్పనీకి వస్తే చాలు, ఎనఫ్. సరే, ఇక్కడ చూడండి. ఇప్పుడు 544 పేజ్ నంబర్ 544లో చా హల్లునకు ఒత్తులు. ఇప్పుడు ఇది ఏంటిది? చాకు డావత్తు. ఇది ఏంటి? చాకు మావత్తు. ఇది ఏంటి? చాకు యావత్తు. ఇది ఏంటి? చాకు లావత్తు. ఇది ఏంటి? చాకు చావత్తు. ఇది ఏంటి? చాకు అంటే చిన్న చా అన్నమాట. చాకు ఘావత్తు, పెద్ద ఘావత్తు. ఇది ఏంటి? చాకు పెద్ద ఫావత్తు. ఇది ఏంటి? చాకు నావత్తు. ఇది ఏంటి? చాకు తావత్తు. ఇది ఏంటి? చాకు షావత్తు. ఓకే, మీరు కనుక ఇవి చెప్పగలుగుతున్నారంటే మీకు ఒత్తుల మీద అవగాహన వస్తుంది అని అర్థం. ఓకే. ఇప్పుడు పెద్ద చాలుకు ఒత్తులు. పెద్ద చా. ఇది ఏంటి? పెద్ద చాకు డావత్తు. ఇది ఏంటి? పెద్ద చాకు షావత్తు. ఇది ఏంటి? పెద్ద చాకు పావత్తు. ఇది ఏంటి? పెద్ద చాకు హావత్తు. ఇది ఏంటి? పెద్ద చాకు ఘావత్తు. ఇది ఏంటి? పెద్ద చాకు టావత్తు. ఇది ఏంటి? పెద్ద చాకు దావత్తు. ఈ విధంగా. ఓకే. నెక్స్ట్ జా. జా హల్లుకు ఒత్తులు. జా. జాకు డావత్తు, జాకు ఘావత్తు, జాకు యావత్తు, జాకు షావత్తు, జాకు టావత్తు, జాకు నావత్తు, జాకు కావత్తు, జాకు అళావత్తు, జాకు సావత్తు, జాకు ఛావత్తు, జాకు పెద్ద ఢావత్తు, జాకు పెద్ద థావత్తు. ఈ విధంగా అర్థం చేసుకుంటే చాలు. నెక్స్ట్ పెద్ద ఝాలునకు ఒత్తులు. ఝాకు పెద్ద థావత్తు. ఇదేంటి చూడండి? పెద్ద ఝాకు పెద్ద ఘావత్తు. సారీ, పెద్ద ఝావత్తు. అది 2 జాలే, జావత్తు. ఇది ఏంటి? పెద్ద ఝాకు వావత్తు. ఇది ఏంటి? పెద్ద ఝాకు నావత్తు. ఇది ఏంటి? పెద్ద ఝాకు బండిరా. ఇది ఏంటి? పెద్ద ఝాకు చావత్తు. ఇది ఏంటి? పెద్ద ఝాకు గావత్తు. ఇది ఏంటి? పెద్ద ఝాకు యావత్తు. సో ఈ విధంగా కనుక్కొనికి వస్తే చాలు. పేజ్ నెంబర్ 547లో పెద్ద ఝా. ఇప్పుడు ఇని. యాక్చువల్గా ఇవన్నీ రావు, ఊకనే మనం పలుకుతున్నామా లేదా అనేది కావాలి. ఇనికి డావత్తు, ఇనికి పావత్తు, ఇనికి జ్ఞావత్తు, ఇనికి చావత్తు, ఇనికి యావత్తు, ఇనికి షావత్తు,
ఇనికి సావత్తు, ఇనికి దావత్తు పెద్ద ధా, ఇనికి ఠావత్తు, ఇనికి ఘావత్తు, ఇనికి కావత్తు, ఇనికి వావత్తు, ఇనికి లావత్తు. ఈ విధంగా పట్టుకుంటే చాలు. ఓకేనా ఫ్రెండ్స్? ఇవన్నీ అర్థమవుతున్నాయి అంటే మీకు ఒత్తుల మీద ఒక అవగాహన వచ్చేసినట్టే, ఇబ్బంది లేదు అని అర్థం. ఓకే, ఇప్పుడు టా, టా హల్లునకు ఒత్తులు. టా, టాకు పెద్ద ఛావత్తు, టాకు ఢావత్తు, టాకు ఫావత్తు, టాకు భావత్తు, టాకు రావత్తు, టాకు వావత్తు, టాకు షావత్తు, టాకు హావత్తు, టాకు టావత్తు, టాకు పెద్దఘావత్తు, టాకు నావత్తు, టాకు తావత్తు, టాకు యావత్తు, టాకు సావత్తు. ఈ విధంగా మీరు కూడా ప్రతి దాన్ని చెప్పడానికే ప్రయత్నించండి. ఓకే, అలాగే పేజ్ నంబర్ 550. పెద్ద ఠా హల్లునకు ఒత్తులు. ఠాకు కావత్తు, ఠాకు పెద్ద ధావత్తు, ఠాకు పెద్ద ఫావత్తు, ఠాకు మావత్తు, ఠాకు సావత్తు, ఠాకు షావత్తు, ఠాకు లావత్తు, ఠాకు యావత్తు, ఠాకు టావత్తు, చిన్న టావత్తు, ఠాకు జావత్తు, ఠాకు పెద్ద ఠావత్తు. ఆ విధంగా. ఓకే, ఇదే మాదిరిగా అంతా ప్రాక్టీస్ చేసుకుంటూ పోండి. పేజ్ నంబర్ 551. డా హల్లుకు ఒత్తులు. డాకు దావత్తు, డాకు కావత్తు, డాకు వావత్తు, డాకు హావత్తు, డాకు పెద్ద తావత్తు, పెద్ద తావత్తు అది. డాకు అనావత్తు, డాకు జావత్తు, డాకు చావత్తు, డాకు పావత్తు, డాకు సావత్తు. ఈ విధంగా అర్థం చేసుకుంటే చాలు. ఓకే, 551 పేజ్ నెంబర్ అది. ఇప్పుడు 552 చూడండి. పెద్ద డా, పెద్ద డాకు చావత్తు, పెద్ద డాకు డావత్తు, పెద్ద ఢాకు తావత్తు, పెద్ద తావత్తు, పెద్ద ఢాకు బావత్తు, పెద్ద ఢాకు షావత్తు, పెద్ద ఢాకు రావత్తు. ఇక్కడ పలకనికి వస్తుందా పలకనికి రాదా అనేది మీరు ఇప్పుడు ఏం ఆలోచన చేయకండి. పదాల్లో పోయినప్పుడు ఆటోమేటిక్గా మనం పలకనికి వస్తుంది. పదాన్ని చూస్తే తప్ప పలకనికి వస్తుంది, కానీ ఇట్లా ఇండివిజువల్గా సింగిల్గా చూస్తే మీకు పలకనికి రాదు. ఇది విద్యార్థులు గమనించాలి, మీలో భయం పోవాలి అనేటువంటి ఉద్దేశంతో చెప్తున్నటువంటి విషయాలు. అనా, అనా, అనా హల్లునకు ఒత్తులు. అనాకు టావత్తు, పెద్ద టావత్తు, అనాకు జావత్తు, అనాకు ఫావత్తు, అనాకు గావత్తు, అనాకు కావత్తు, అనాకు షావత్తు, అనాకు హావత్తు, అనాకు తావత్తు, అనాకు యావత్తు, అనాకు షావత్తు, అనాకు అనావత్తు. ఇది. ఓకేనా ఫ్రెండ్స్? ఈ విధంగా ప్రాక్టీస్ అయితే చేయాలి. నెక్స్ట్ తా. ఇక్కడ తాకు ఇది చూడండి, పెద్ద తావత్తు, తాకు చిన్న తావత్తు, తాకు పెద్ద దావత్తు, తాకు యావత్తు, తాకు వావత్తు, తాకు గావత్తు, పెద్ద గావత్తు, తాకు జావత్తు, తాకు కావత్తు, తాకు షావత్తు, తాకు హావత్తు, తాకు షావత్తు. ఈ విధంగా పట్టుకునికి వస్తే చాలు. ఓకే, మళ్ళీ పెద్ద థా, సేమ్ అనమాట అన్ని. పెద్ద థా, తాకు టావత్తు, తాకు ఢావత్తు, తాకు బావత్తు, తాకు మావత్తు, తాకు యావత్తు, తాకు షావత్తు, తాకు చావత్తు, తాకు పెద్ద గావత్తు, తాకు పెద్ద పావత్తు, తాకు డావత్తు, తాకు అనావత్తు, తాకు కావత్తు, తాకు వావత్తు. ఆ విధంగా. ఓకే, సో ఇవన్నీ ప్రాక్టికల్, జస్ట్ ప్రాక్టీస్ చేయాలన్నమాట. దా హల్లుకు ఒత్తులు. ఇప్పుడు దాకు పెద్ద దావత్తు, దాకు పెద్ద బావత్తు, దాకు రావత్తు, దాకు షావత్తు, దాకు పెద్ద కావత్తు, దాకు డావత్తు అంటే పెద్ద దావత్తు, దాకు కావత్తు, దాకు నావత్తు, దాకు యావత్తు, దాకు షావత్తు, దాకు టావత్తు, దాకు పెద్ద ఘావత్తు, దాకు చావత్తు. ఈ విధంగా ప్రాక్టీస్ చేయండి. అన్నీ అంతేనండి. ఇక పెద్ద ధా సేమ్ అనమాట. పెద్ద ధా 557 పేజ్ నంబర్. పెద్ద ధాకు పెద్ద తావత్తు, పెద్ద దాకు షావత్తు, పెద్ద దాకు కావత్తు, పెద్ద దాకు యావత్తు, పెద్ద దాకు హావత్తు. ఈ విధంగా. పల్కనీకి అన్ని రావాలనే సూత్రం ఏం లేదు. కొన్ని వస్తాయి, కొన్ని రావు. పదాల్లో పోయినప్పుడు ఒక పదాన్ని చూసి చదివేటప్పుడు మాత్రమే ఇది పలకనికి వస్తుందా లేదా అనేది మీకు క్లారిటీ వస్తుంది. ఓకే, నా హల్లునకు ఒత్తులు. నాకు పెద్ద టావత్తు, నాకు నావత్తు, నాకు పావత్తు, నాకు పావత్తు, నాకు బావద్దు, పెద్ద బావద్దు, నాకు కావత్తు, నాకు షావత్తు, నాకు లావత్తు, నాకు హావత్తు, నాకు యావత్తు, నాకు షావత్తు, నాకు పెద్ద గావత్తు, నాకు పెద్ద కావత్తు. ఈ విధంగా అర్థం చేసుకోవాలి. పాకు కావత్తు,
పాకు పెద్ద ఝావత్తు, పాకు తావత్తు, పాకు దావత్తు చిన్న దావత్తు, పాకు లావత్తు, పాకు షావత్తు, పాకు పెద్ద డావత్తు, పాకు చావత్తు, పాకు పెద్ద గావత్తు, పాకు పెద్ద కావత్తు, పాకు పెద్ద తావత్తు, పాకు పావత్తు, పాకు యావత్తు, పాకు సావత్తు, పాకు లావత్తు. ఈ విధంగా ప్రాక్టీస్ చేయాలి. 560 పేజ్ నెంబర్ 560. ఫా పెద్ద ఫా, ఫాలునకు ఒత్తులు. పెద్ద ఫాకు డావత్తు, పెద్ద ఫాకు బావత్తు, పెద్ద ఫాకు నావత్తు, పెద్ద ఫాకు కావత్తు, పెద్ద ఫాకు కావత్తు. ఈ విధంగా అర్థం చేసుకోండి చాలు. ఓకే. నెక్స్ట్ బా హల్లుకు ఒత్తులు. బాకు కావత్తు, బాకు గావత్తు, బాకు పెద్ద గావత్తు, బాకు తావత్తు, బాకు పెద్ద తావత్తు, బాకు బావత్తు, బాకు రావత్తు, బాకు వావత్తు, బాకు షావత్తు, బాకు సావత్తు, బాకు షావత్తు, బాకు యావత్తు. ఈ విధంగా ప్రాక్టీస్ చేయాలి. పెద్ద బాకు ఇది ఏంటి, ఇంకా మీరే సొంతంగా చెప్పాలి. ఓకే, ఇక్కడ నుంచి మీరే సొంతంగా చెప్పొచ్చు. ఇక ఒకసారి చూడండి. భాకు పెద్ద ఘావత్తు, భాకు చావత్తు, భాకు తావత్తు చిన్నత, భాకు దావత్తు, భాకు లావత్తు. ఓకే, ఈజీ అండి, చాలా ఈజీ. ఒత్తులు చాలా ఈజీ, మీరేం టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం లే. మా హల్లుకు ఒత్తులు. మాకు కావత్తు, మాకు దావత్తు, మాకు షావత్తు, మాకు యావత్తు, మాకు పెద్ద జావత్తు, మాకు టావత్తు, మాకు అనావత్తు, మాకు లావత్తు, మాకు పావత్తు, మాకు. ఈ విధంగా చెప్తే చాలు. యా యా హల్లుకు ఒత్తులు. యాకు పెద్ద టావత్తు, యాకు నావత్తు, యాకు పావత్తు, యాకు మావత్తు, యాకు రావత్తు, యాకు షావత్తు, యాకు గావత్తు, యాకు చావత్తు, యాకు అలావత్తు, యాకు సావత్తు, యాకు దావత్తు. ఈ విధంగా. నెక్స్ట్ రా కూడా అంతే. రాహల్లుకు ఒత్తులు. రాకు పెద్ద టావత్తు, రాకు చావత్తు, రాకు ఝావత్తు, రాకు భావత్తు, రాకు రావత్తు, రాకు షావత్తు, రాకు పెద్ద కావత్తు, రాకు హావత్తు, రాకు దావత్తు, రాకు తావత్తు, రాకు కావత్తు, రాకు షావత్తు, రాకు లావత్తు. ఇలా అనమాట. ఇవి పట్టుకొనికి వస్తే మీకు చదవడం ఈజీ అయిపోద్ది అనమాట. లాకు డావత్తు, లాకు కావత్తు, లాకు ఫావత్తు, లాకు మావత్తు, లాకు లావత్తు, లాకు షావత్తు, లాకు లాలావత్తు. వాహల్లునకు ఒత్తులు. వాకు కావత్తు, వాకు టావత్తు, వాకు పెద్ద డావత్తు, వాకు పావత్తు, వాకు బావత్తు, వాకు హావత్తు, వాకు మావత్తు, వాకు చావత్తు, వాకు పెద్ద ఝావత్తు, ఇది పెద్ద ఘావత్తు. ఇది వాకు థావత్తు, పెద్ద థా, వాకు పెద్ద ధా, వాకు వాకు యా, వాకు లా. ఈ విధంగా. శేష అంటాం కదా, శనివారం షాకు కావత్తు, షాకు పెద్ద డావత్తు, షాకు ఫావత్తు, షాకు మావత్తు, షాకు యావత్తు, షాకు వావత్తు, షాకు షావత్తు, షాకు సావత్తు, షాకు పెద్ద టావత్తు, షాకు పెద్ద చిన్న టావత్తు, షాకు చిన్న గావత్తు. ఈ విధంగా. 569 చూడండి. షా పెద్ద షాకు డావత్తు, పెద్ద షాకు పెద్ద పావత్తు, పెద్ద షాకు షావత్తు, పెద్ద షాకు రావత్తు, పెద్ద షాకు యావత్తు, పెద్ద షాకు షావత్తు. ఈ విధంగా. సరిగమ పదని సాకు టావత్తు, సాకు ఘావత్తు, సాకు కావత్తు, సాకు పావత్తు, సాకు బావత్తు, సాకు లావత్తు, సాకు వావత్తు, సాకు షావత్తు, సాకు పెద్ద కావత్తు, సాకు యావత్తు, సాకు హావత్తు, సాకు చావత్తు, సాకు పెద్ద ఘావత్తు, సాకు ధావత్తు, సాకు అనావత్తు. ఈ విధంగా. నెక్స్ట్ 571 పేజ్ నంబర్. హాకు చావత్తు, హాకు దావత్తు, హాకు పావత్తు, పెద్ద పా, హాకు గావత్తు, హాకు పెద్ద కావత్తు, హాకు షావత్తు, హాకు తావత్తు, హాకు పెద్ద ఝావత్తు, హాకు హావత్తు, హాకు లావత్తు, హాకు యావత్తు, హాకు సావత్తు, హాకు షావత్తు. ఈ విధంగా. ఇలా ప్రాక్టీస్ చేయండి, మీకు చాలా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఓకేనా. అలాకు కావత్తు, అలాకు ఝావత్తు, అలాకు తావత్తు,
అలాకు దావత్తు, అలాకు వావత్తు, అలాకు క్షావత్తు, అలాకు పెద్ద కావత్తు, అలాకు యావత్తు, అలాకు హావత్తు, అలాకు నావత్తు, అలాకు టావత్తు, అలాకు జ్ఞావత్తు, అలాకు దావత్తు, అలాకు చావత్తు. ఈ విధంగా. ఓకే. క్ష క్ష క్షాలునకు ఒత్తులు. క్షాకు కావత్తు, క్షాకు పెద్ద ధావత్తు, క్షాకు రావత్తు, క్షాకు వావత్తు, క్షాకు షావత్తు. అలాగే క్షాకు క్షావత్తు అనమాట. పలకనీకి రావు అంతే, అన్ని పలకనీకి రావాలనే సూత్రం ఏం లేదు. పదాల మీద పోయినప్పుడు మాత్రమే పలికేకి వచ్చేది. క్షాకు టావత్తు, క్షాకు చిన్నగావత్తు, క్షాకు చావత్తు పెద్ద చా, క్షాకు పెద్ద తావత్తు, క్షాకు అణావత్తు. ఈ విధంగా. బండిరా అరా బండిరా. బండిరాకు కావత్తు, బండిరాకు దావత్తు పెద్ద దావత్తు, బండిరాకు పావత్తు, బండిరాకు వావత్తు, బండిరాకు గావత్తు, బండిరాకు పెద్ద టావత్తు, బండిరాకు షావత్తు, బండిరాకు సావత్తు, బండిరాకు షావత్తు, బండిరాకు యావత్తు, బండిరాకు మావత్తు, బండిరాకు పెద్ద తావత్తు, బండిరాకు పెద్ద జావత్తు, బండిరాకు. ఆ విధంగా ప్రాక్టీస్ బాగా చేయాలి ఫ్రెండ్స్. ఓకే. సో ఇంతవరకు చెప్పిన విధంగా ఒకటి, విద్యార్థులు భయపడకండి. ఒత్తులంటే అదేమో అని ఫీల్ కావద్దండి. హల్లులకు ఒత్తులు నేర్చుకోవడం వల్ల మీకు ఎక్కడంటే అక్కడ ఏ ఒత్తిది అని కనుక్కోనీకి వస్తే చాలు. ఒక పదాన్ని చూస్తే తప్ప ఫుల్గా ఆ ఒత్తి ఏంటి, దాన్ని ఎలా పలకాలనేది మీకు అర్థం కాదు. దయచేసి చెప్తున్నాను, ఎవరు కూడా టెన్షన్ పడద్దండి. అంటే ఒత్తులు చదవనికి రాదే, ఇవన్నీ చదవనికి రావట్లేదే అని చాలామంది తెలుగుని వదిలేస్తున్నారు. కాబట్టి మీరు ఎవరు కూడా అలా చేయకండి. ఒత్తులు రాకపోయినా, అంటే ఒత్తులు రాకపోయినా అనేది ఏముండదు, అర్థం చేసుకోవడం మిన్న ఫస్ట్. ఓకే. ఆ తర్వాత కరెక్ట్గా ఏది అనేది పదాన్ని చూసి చెప్పగలుగుతాం. కానీ ఊకనే ఒక అక్షరానికి ఒక అల్లునకు ఒత్తు పెట్టేసి ఈ చదువు అంటే ఎవరికి చదవనికి రాదు. కాబట్టి మీరు దీని గురించి ఎవరు కూడా టెన్షన్ తీసుకోవద్దండి. చక్కగా నేను చెప్పినంత వరకు ఇవన్నీ కూడా ఏ ఒత్తులు ఉన్నాయి అని కనుక్కొనికి వస్తే చాలు, అంతే తప్ప ఇంకా వేరే ఆలోచన వద్దు. సో ఇంతటితో 574 పేజీలలో వరకు మనం ఈ పుస్తకాన్ని అయిపోగొట్టుకున్నాం అనమాట. ఓకేనా ఫ్రెండ్స్? ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్. మై డియర్ స్టూడెంట్స్, తెలుగు నేర్చుకుందాం 15 పుస్తకాలతో 1500 రూపాయలు, 15 బుక్స్ 1500 రూపీస్. ఇది పూర్తిగా చిన్న పిల్లల దగ్గర నుంచి, అంటే ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్, థర్డ్ క్లాస్ ఇలా చదువుకునే చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవారు, బిజినెస్ చేస్తున్న వారు కావచ్చు, ముఖ్యంగా గృహిణులు కావచ్చు, అమ్మ, తాత, అవ్వ, అసలు చదువే చదువుకోలేదు అనే ఎవరైనా సరే వారందరికీ ఉపయోగపడాలి అనేటువంటి ఉద్దేశంతో ఈ తెలుగు నేర్చుకుందాం 15 పుస్తకాలు మీకు అందజేయడం జరుగుతుంది. 1500 రూపాయలండి. కంప్లీట్గా పూర్తిగా మీరు తెలుగు నేర్చుకోగలరు. మా ఈ 15 పుస్తకాల ప్యాక్ మీకు కావాలనుకుంటే వెంటనే కాల్ చేయండి. రాము 9390495239.